కాబట్టి ఈ రామ టెంపుల్ అయోధ్యలో రామాలయం జరిగినప్పుడు కూడా కొన్ని విశ్వవిద్యాలయాలు దానికి వ్యతిరేకంగా ఊరేగింపులు జరిగాయి. ఇవన్నీ కూడా వాళ్ళ ప్రేరేపిత ఊరేగింపు. కాబట్టి మన యొక్క కల్చరల్ హిస్టరీని, మన యొక్క సోషల్ హిస్టరీని డిస్ట్రాక్షన్ చేసి, మసిపోసి మారేడుకాయ చేసి చెప్తున్నాను, వక్రీకరిస్తున్నాను. ఈ విషయాన్ని రాజీవ్ మల్హోత్రా గారు చాలా ధైర్యంగా ఈ పుస్తకంలో మీకు ఎవిడెన్స్ అంతా చూపించారు. తర్వాత దీంతో ఇంకొక గొప్ప విషయం ఏంటంటే, మనం మామూలుగా చేస్తున్నటువంటి వాళ్ళందరూ మనకు చాలా ఫేవరెట్ అయిన గూగుల్ కానివ్వండి, ఫేస్బుక్ కానివ్వండి, ట్విట్టర్ కానివ్వండి, మైక్రోసాఫ్ట్ కానివ్వండి, ఈబే కానివ్వండి, ఈ పెద్ద పెద్ద కంపెనీలు తాలూకు సిఇఓస్ వాళ్ళందరూ ఓకిజాన్ని డిఫాల్ట్ ఐడియాలజీగా యాక్సెప్ట్ చేశారు. అంటే క్యాపిటలిస్టుకి ఓకిజానికి సంబంధం ఏమీ లేదు. ఓకిజాన్ని బలపరిచేది ఏది క్యాపిటలిజంలో లేదు, క్యాపిటలిజాన్ని బలపరిచేది కూడా ఓకిజంలో లేదు. కానీ ఏం జరిగిందంటే 2008లో ఒక పెద్ద ఫైనాన్షియల్ క్రైసిస్ ఏర్పడింది. ప్రపంచవ్యాప్తంగా ఫైనాన్షియల్ క్రైసిస్ ఏర్పడింది 2008లో. అమెరికాలో హౌసింగ్ క్రైసిస్ వచ్చింది. అనేక పెద్ద పెద్ద కంపెనీలు, ఇన్సూరెన్స్ కంపెనీలు, బ్యాంకులు దివాలా తీశాయి. అలా దివాలా తీసిన సందర్భంలో అమెరికాలో ఏం జరిగిందో ఒక రిసెంటిమెంట్ వచ్చింది వ్యతిరేకంగా, క్యాపిటలిస్ట్కు వ్యతిరేకంగా, వాల్ స్ట్రీట్కి వ్యతిరేకంగా. ఆగిపై వాల్ స్ట్రీట్ అని ఒక పెద్ద ఉద్యమం కొన్నాళ్ళ పాటు సాగింది. అంటే ఈ పెద్ద పెద్ద కంపెనీల సిఇఓలు వాళ్ళు తీసుకుంటున్నటువంటి జీతభత్యాలు, క్రైసిస్లో కూడా వాళ్ళ జీతభత్యాలు, వాళ్ళ యొక్క విలాసవంతమైనటువంటి జీవితాన్ని ప్రజలు ప్రశ్నించడం మొదలైంది. ఎందుకంటే వాళ్ళందరినీ బెయిల్అవుట్ చేయడానికి ప్రజాధనం ఉపయోగించాల్సి వచ్చింది ఆ పెద్ద పెద్ద కంపెనీలు. అవి దే ఆర్ టూ బిగ్ టు ఫెయిల్. అలాంటి పెద్ద కంపెనీలు కనుక ఫెయిల్ అయితే వాటి రిపర్కషన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి దే ఆర్ టూ బిగ్ టు ఫెయిల్. కాబట్టి వాడు ఏం చేశారంటే బెయిల్అవుట్ చేశారు. ఈ బెయిల్అవుట్ చేసినప్పుడు ఎవరి డబ్బులు బెయిల్అవుట్ చేశారు? ప్రజలు పెట్టినటువంటి బాధితులు. బెయిల్అవుట్ అంటే గవర్నమెంట్ నుంచి వాటిని ఆదుకోవడం, దివాలా తీసినటువంటి కంపెనీ. దీనికి వ్యతిరేకంగా అక్కడ ప్రజా చైతన్యం వచ్చి ఇలాంటివి చేయడానికి వీల్లేదు, ఆ పార్లమెంట్ సేవింగ్స్ని మీకు ట్యాక్స్ రూపంలో మేము చెల్లిస్తున్నాము, మీరు ఈ విధంగా పెద్ద పెద్ద కంపెనీల యొక్క వాటిని కనుక మీరు చేస్తూ ఒప్పుకోమని వాళ్ళందరూ స్ట్రైక్ చేశారు, కంప్లైంట్ చేశారు. చాలా రోజుల గత ఉపన్యాసాలు. ఆ సందర్భంలో ఆ ఉద్యమాన్ని నీరుపరచడానికి ఏం చేయాలి అనేది మీరందరూ ఆలోచించి ఆ ఉద్యమాన్ని స్ప్లిట్ చేయడానికి కోసం ఈ ఓకిజాన్ని తీసుకొచ్చి ముందు వైట్ బ్లాక్ పట్టుకొచ్చారు. అందులో స్వాతి జాతీయులు ఉన్నారు, నల్ల జాతీయులు ఉన్నారు, మళ్ళా ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి వలస ప్రాంతాల నుంచి, ఇండియా నుంచి వెళ్ళి అక్కడ మొత్తం వ్యతిరేకంగా. సో ఎప్పుడైతే వీళ్ళందరూ వెళ్ళారో అక్కడ ఈ క్రిటికల్ రేస్ థియరీ ఆధారంగా వాళ్ళని ఈ ఉద్యమాన్ని నీరుగార్చారో అప్పుడు ఈ క్యాపిటలిస్టులు అందరూ, ఈ డిజిటల్ క్యాపిటలిస్ట్ అంటారు వీళ్ళందరూ, ఈ డిజిటల్ క్యాపిటలిస్ట్ అందరికీ ఓకిజం చాలా తరుణోపాయంగా కనిపించింది. ఎందుకంటే అంతకుముందు చైనా వెళ్ళి చైనా పాలకులకి సాగిల పట్టినటువంటి పెద్ద పెద్ద కంపెనీలు అసహించుకున్నారు. వాళ్ళు ప్రశ్నించారు, మీరేంటి చైనాలో పౌరలోకం లేవు, మత స్వేచ్ఛ లేదు, భావ ప్రకటన స్వేచ్ఛ లేదు, మీరేంటి చైనా ఆదాక్రాంతం అవడం వేసేటువంటి విషయాలు ప్రశ్నించారు. కానీ ఇప్పుడు ఈ ఓకిజం ముసుగు కప్పుకున్న తర్వాత మీకేం జరిగిందంటే ఎవరు ప్రశ్నించడం మానేసేవారు. సో ఇదేదో చాలా బాగుంది, మన యొక్క పొలిటికల్ పవర్, మన యొక్క ఎకనామిక్ పవర్ సురక్షితంగా ఉంటుంది, మన చేతుల్లోనే అధికారం, మన చేతుల్లోనే సంపద కేంద్రీకృతం అవడానికి ఇది ఒక చక్కటి ఐడియాలజీ, ఇది ఒక డిఫాల్ట్ ఐడియాలజీ అని వాళ్ళు తీసుకున్నారు. అంటే ఇది ఎలాంటి ఐడియాలజీ అంటే మన దేశంలో మైనారిటీస్ని ఎత్తి పెట్టుకొని పూజించారు. వాళ్ళు ఎలాంటి తప్పులు చేసినా, వాళ్ళు దేశభక్తులైనా కాకపోయినా
వాడు ఏమి చేసినా సరే వాళ్ళ తప్పుల్ని కాసి వాళ్ళ భుజాల మీద ఎక్కించుకొని దాని నాయకులు ఎట్లాగైతే సిగ్గు లేకుండా ఊరేగుతున్నారో అలాంటి సిచ్యుయేషన్ అక్కడ ఈ పెద్ద పెద్ద కంపెనీలు వాళ్ళు చేయడం మొదలెట్టారు. సో దాంతో ప్రతి ఆర్గనైజేషన్లో ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుందంటే క్యాస్ట్ సెన్సిటివిటీ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ జరుగుతుంది. క్యాస్ట్ సెన్సిటివిటీ ట్రైనింగ్ ప్రోగ్రామ్ మనందరం డిస్మాంటిలింగ్ ఆఫ్ హిందుత్వ గురించి విన్నాం. సో వాళ్ళు ఏం చెప్తున్నారంటే ప్రపంచంలో రేసిజానికి మూల కారణం భారతదేశంలో క్యాస్టిజం. క్యాస్టిజం హిందూ మతంలో భాగం. రేసిజం పోవాలంటే ఏం జరగాలంటే క్యాస్టిజం పోవాలి. క్యాస్టిజం పోవాలంటే ఏం జరగాలంటే హిందూ మతం పోవాలి. అంటే మనం ఆలోచించాల్సినటువంటి విషయం. అంటే ఈ సిద్ధాంతం అమెరికాలో చెప్పిన సిద్ధాంతం గురించి మనం ఎందుకు వరి అవ్వాల్సి వస్తుంది అంటే చాలా సింపుల్గా వాళ్ళు ఏం చెప్తున్నారు, క్యాస్ట్ పునాది రేస్ కట్టడం, క్యాస్ట్ వ్యాకరణం, భాష రేస్. కాబట్టి క్యాస్టిజం రేస్ అవుతున్నది కాబట్టి రేసిజం పోదు. రేసిజం పోవాలంటే క్యాస్టిజం పోవాలి. క్యాస్టిజం పోవాలంటే ఈ క్యాస్టిజం హిందూ మతంలో భాగం కాబట్టి హిందూ మతం పోవాలి. డిస్మాంటిల్ హిందుత్వం. ఇది సిద్ధాంతం. అంటే దేనికి వాళ్ళు ఎసరు పెడుతున్నారు, వాళ్ళకు మన వ్యవస్థను ఏదో సంస్కరించాలనేటువంటి కోరిక ఏమీ లేదు. ఇన్ఫ్యాక్ట్ మన వ్యవస్థలో మన రాజ్యాంగంలో మనం ఎవరైతే బ్యాక్వర్డ్ క్లాసెస్ అనుకున్నామో, షెడ్యూల్ క్యాస్ట్ అనుకున్నాము, షెడ్యూల్ ట్రైబ్స్ అనుకున్నాము, వాళ్ళందరికీ ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఇచ్చాం. రాజ్యాంగబద్ధంగా 50% మనం రాజ్యాంగబద్ధంగా ఉద్యోగాల్లో ఇచ్చాం, చదువులో ఇచ్చాం, ఎలక్షన్లో కూడా సీట్లు ఇచ్చాం. ప్రపంచంలో మరి ఏ దేశంలోనూ మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్కి ఈ రకమైనటువంటి కాన్స్టిట్యూషన్ అరేంజ్మెంట్ లేదు. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ ఆఫ్ అవర్ డెమోక్రసీ, అవర్ కాన్స్టిట్యూషన్. ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్. ఆ రోజు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో ఉన్నటువంటి పెద్దలు వాళ్ళు వివిధ సాంప్రదాయాలకు, వివిధ రాజకీయ పక్షాలకు చెందిన వాళ్ళైనప్పటికీ వాళ్ళు ఆలోచించి వీళ్ళందరూ మార్జినలైజ్ అయ్యారు. ఈ మార్జినలైజ్ అయిన కమ్యూనిటీస్ని మెయిన్ స్ట్రీమ్లోకి తీసుకురావాలంటే కొంతకాలం పాటు వీళ్ళకి ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఉండాలి, ఉద్యోగ నియామకాల్లో అని చెప్పి ఆ రోజు అరేంజ్మెంట్ చేశారు. మరి ఏ దేశంలో మార్జినలైజ్ కమ్యూనిటీస్కి అరేంజ్మెంట్ లేదు. కానీ ఇది మనం చెప్పినా కూడా వాడు ఏమంటున్నాడంటే ఇది కాదంటున్నాడు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్స్ ఏవైతే ఉన్నాయో అవి మెడికల్ సైన్సెస్ కావచ్చు, ఇంజనీరింగ్ కావచ్చు, ఐఐటీస్ కావచ్చు, మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, వీటన్నింటినీ వాళ్ళు టార్గెట్ చేశారు. మెరిటోక్రసీ, మెరిట్ నాకు తెలుసు, ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాయాలి, సీటు తెచ్చుకోవాలి, చదవాలి, చాలా కష్టమైనటువంటి విషయం అవ్వాలి. ఈ మెరిటోక్రసీ అనేది బ్రాహ్మణిజం బలపడడానికి ఉపయోగపడేది తప్ప మరి దేనికి ఉపయోగపడుతుంది? మెరిటోక్రసీ లీడ్స్ టు బ్రాహ్మణిజం అనేటువంటి ఒక ఆర్గ్యుమెంట్ పడుతుంది. వాటి టార్గెట్ ఏంటి? ఐఐటీస్ నుంచి ఎవరైతే వస్తున్నారో వాళ్ళు అమెరికాలో అత్యంత బలమైనటువంటి నాయకత్వం అందిస్తున్నారు. అన్ని రకాల టెక్ కంపెనీస్లో ఉన్నది మనమే, సిఇఓస్ చాలా ముఖ్యమైనటువంటి కంపెనీస్లో ఉంది మనమే. అలాగే మెడికల్ సైన్సెస్లో, టెక్నాలజీలో, మేనేజ్మెంట్లో చాలా ఇంపార్టెంట్ పొజిషన్స్లో ఇండియన్స్ ఉన్నారు.